ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ఇష్యూ అనేది హైకోర్టుకి చేరింది. సో కోర్టు నిర్ణయం తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారు. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు జూన్ చివరి వారంలో ఉంటాయి, జూలై వరకు మొత్తానికి కంప్లీట్ అయిపోతాయి, ఆగస్టు వరకు సో అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కూడా కంప్లీట్ అవుతాయని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకోవడం, అలాగే నిన్న 42% గురించి కోర్టు చెప్పంగానే మేము నిర్వహిస్తామని చెప్పేసి పొన్నం గారు చెప్పారు. 42% ఇవ్వకుండా అట్లెట్లా నిర్వహిస్తారని ఇక్కడ కవిత గారు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇటు పొన్నంని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని వేసుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇక్కడ 30 రోజులు గడువు కోరిన రాష్ట్ర సర్కార్ 60 రోజుల సమయం కావాలన్న ఈసీ, 30 రోజులేమో గవర్నమెంట్ కావాలన్నది, 60 రోజులు మాత్రం అంటే ఇంకో 2 నెలలు ఈసీ టైం కావాలని చెప్పేసి అన్నది. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. సో పంచాయతీ ఎన్నికలు వచ్చే నెలల్లో నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నల్గొండ మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్ తో పాటు మొత్తం 6 పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీలో సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోగా ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం 2024 జూలై 5తో పూర్తయింది. నిబంధనల ప్రకారం 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇది వరకు కూడా వాదనలు జరిగాయి. సోమవారం మరోసారి విచారణకు రాగా పిటిషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం వాదనలు పూర్తి కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ప్రస్తుతం తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇస్తుందో అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆగస్టు తర్వాతనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తంగా అవుతుందన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల విషయంలో మంత్రులు సైతం వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆసక్తి పెంచింది. అయితే కులగణన, బీసీల రిజర్వేషన్ అంశం సైతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ చేసిన తీర్పులో ఏముంది, ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ కానున్నాయి అనేది సస్పెన్స్ గా మారింది. ప్రభుత్వం ఈసీ వాదనలో కోర్టు పరిగణనలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు తర్వాతనే జరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటికే చాలా మంది క్యాండిడేట్లు పైసలు పెట్టి అలసిపోయారు. ప్రభుత్వం ఎంత త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుంటే అంత బెటర్, లేక ఎంత లేట్ అయితే అది ప్రభుత్వానికి నష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.